హలో అండి అందరికీ. ఈరోజైతే నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ఎండు చేప మెత్తళ్ళ కూర అండి, అలాగే కోడిగుడ్డు ఈ రెండు కలిపి చేసుకుంటే సూపర్ ఉంటుందండి కర్రీ అయితే మాత్రం. నేనైతే ఇది రెగ్యులర్గా చేస్తూనే ఉంటానన్నమాట. ఫస్ట్ అయితే మాత్రం దీంట్లోకి ఆనియన్స్ ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే కర్రీకి గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట. ఇదిగో నేనైతే ఒక 7-8 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటితో పాటుగా కూడా ఒక 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లాంగ్ ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట, పొడుగు ముక్కలుగా కూడా పచ్చిమిర్చి. నేనైతే పొడుగు ముక్కలను ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను. వాటితో పాటు అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా తీసుకున్నానండి, ఎందుకంటే కర్రీలోకి వేయడానికి అనమాట. వాటిని అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం తీసుకున్న ఎండు మెత్తలు అయితే మాత్రం 1-2 సార్లు కడుక్కుంటే మాత్రం వాటికి దుమ్ము ధూళి ఉన్నది మొత్తం అంతా పోయిద్ది అనమాట. ఇదిగో నేనైతే కడిగి పెట్టుకున్నానండి ఆ చేప ముక్కల్ని. ఇంకొక కడాయిలో అయితే మాత్రం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అనమాట. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. అంటే కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాండి, అప్పుడే కర్రీ కూడా బాగా ఉడికిద్ది అనమాట ఆ కడాయిలో. అలాగే నేనైతే ముందుగానే ఎగ్స్ అయితే ఒక 4 ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. వాటిని అయితే పెంకులు తీసేసేసి నీట్గా ఆ ఆయిల్లో వేసి కొంచెం వాటికి పసుపు పట్టించి శుభ్రంగా వేయించుతున్నానండి. కొంచెం బాగా ఎగేలాగా వేయించుకోండి అనమాట ఆయిల్లో. ఇదిగోండి ఇట్లా వచ్చేలాగా వేయించుకోండి అనమాట, ఎర్రగా వచ్చేలాగా. వీటిని వేగిన తర్వాత అయితే మాత్రం వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మెత్తళ్ళని అయితే మాత్రం ఆ ఆయిల్లోనే బాగా వేయించుకోవాలన్నమాట, స్మెల్ అంతా పోయేలాగనమాట. ఆ స్మెల్ పోవడం వల్ల ఏమైందంటే కర్రీ అనేది స్మెల్ రాదనమాట. ఆ మెత్తలన్నిటినీ బాగా ఎగ్స్ అయితే మనం ఎలా వేయించుకున్నామో కొంచెం పసుపేసి ఎర్రగా, అలాగే మెత్తలను కూడా ఆయిల్లో వేయించేసుకోవాలండి నీట్గా. అవి ఏం చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మాత్రం వాటిని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం చిన్నుల్లిపాయలని అయితే మాత్రం గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది వేయడం వల్ల అయితే కర్రీకి అయితే చాలా టేస్ట్ వస్తుందండి. అల్లం చిన్నుల్లిపాయలు పేస్ట్ వేస్తే మాత్రం. అదిగోండి నేనైతే వేయించి పెట్టుకున్నటువంటి ఆ మెత్తలను అయితే మాత్రం పక్కగా తీసేసుకున్నాను అనమాట. ఇక ఆ కడాయిలో అయితే ఆయిల్ చాలా వరకు పీకేస్తుంది అనమాట. ఇదే మాత్రం కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అనమాట సరిపోకపోతే. నేనైతే మాత్రం కొంచెం ఆయిల్ వేసేసేసి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసాను అనమాట. ఆనియన్స్ అయితే మాత్రం ఆయిల్లో బాగా మగ్గేలాగా అయితే మాత్రం ఉడకనివ్వాలండి. పచ్చిగా ఉంటే బాగోదు, కాబట్టి ఆనియన్స్ అయితే బాగా మెత్తగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట, బాగా ఉడికేలాగనమాట. అదిగోండి నేనైతే మాత్రం ఇట్లా ఉడికిచ్చేసుకుంటున్నాను ఆనియన్స్ని అయితే మాత్రం ఆయిల్లో. ఇదిగో చాలా వరకు అయితే మాత్రం ఆనియన్స్ మగ్గిపోయినాయండి ఆయిల్లో. ఇట్లా ఆనియన్స్ మగ్గడం వల్ల ఏంటంటే గ్రేవీ బాగా వస్తుందండి కర్రీకి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ఈ ఎండి చేప మెత్తళ్ళు అలాగే ఎగ్ ఇదిగోండి ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిలో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఆనియన్స్లో మగ్గిన ఆనియన్స్లో అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది అన్నమాట, కరివేపాకు వల్ల మంచి స్మెల్ వస్తుంది కర్రీ అయితే మాత్రం. వాటిని అయితే మాత్రం ఆనియన్స్లోకి కలిసేలాగా కరివేపాకుని బాగా కడతిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ని అయితే మాత్రం ఆ ఆనియన్స్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఆ ఆనియన్స్కి పట్టేలాగా మగ్గనివ్వాలి కర్రీని అయితే మాత్రం, అది పేస్ట్ని అయితే మాత్రం. అప్పుడు కర్రీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా మనం బాగా ఆనియన్స్కి పట్టేలాగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో మనకి సరిపడినటువంటి కారం, నేనైతే కారం 2 స్పూన్లు వేసుకున్నాను. మీకైతే మీరు ఎంత తింటారో అంత మోతాదులో వేసేసుకోవచ్చండి. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామన్నమాట, అందుకని నేనైతే 2 స్పూన్లు వేసి ఆనియన్స్ పట్టేలా కలిదిప్పుకున్నాను అనమాట. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయండి, ఎక్కువ నాన్ వెజ్ వంటకాలు అయితే వస్తాయి, మా అబ్బాయి వీడియోస్ కూడా వస్తాయి. అలాగే కారంతో పాటు నేను ఇప్పుడు పసుపు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ పట్టేలాగా మొత్తం గ్రేవీకి పట్టేలాగా అయితే మాత్రం ఆ పసుపుని అయితే మగ్గనిచ్చేసామన్నమాట కర్రీలోకి. అలాగే సరిపడినటువంటి సాల్ట్ వేసుకున్నామండి. ఇట్లో కల్లుప్పు వేయకూడదండి, ఎందుకంటే కొంచెం ఇది తక్కువ కదా, త్వరగా కరిగిపోవడానికి అయితే సాల్ట్ అయితేనే కొంచెం ఈజీగా ఉండిద్ది అనమాట. ఇది కూడా నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి
పచ్చిమిర్చి ముక్కలను కూడా అందులోనే వేసేసానండి. కడాయిలోకి మొత్తం అయితే మాత్రం గ్రేవీ అయితే ప్రిపేర్ అయిందనమాట. అలాగే మనం కట్ చేసుకుని వాష్ చేసుకొని పెట్టుకున్న మెత్తలను కూడా దాంట్లో వేసేసుకోవాలండి కర్రీలోకి. ఇంకా ఆ ముక్కలకైతే మాత్రం, ఆ ఎండు చేప ముక్కలకైతే మాత్రం మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ అంతా పట్టేస్తుంది అన్నమాట. బాగా కడదిప్పుకోవాలన్నమాట. దాంట్లో అయితే మాత్రం కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే సప్పబడిద్దండి. అందువల్ల దానికి సరిపడా నీళ్ళు, కొన్ని వాటర్ మాత్రమే పోసుకోవాలన్నమాట. నేనైతే మాత్రం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను అనమాట. ఒక చిన్న గ్లాస్ వాటరు. మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పసుపు వేసి, ఆ ఎగ్స్ని అయితే మాత్రం ఆ కర్రీలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఆ వాటర్ అంతా బాగా మగ్గిపోయి కొంచెం గ్రేవీ అంతా చిక్కబడిద్ది కదా, అట్లా తెచ్చేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా వచ్చేలాగైతే మాత్రం కర్రీని ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 minutes మూత పెట్టేసి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందంటే కర్రీ అయితే మాత్రం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ ఎండు చేప మెత్తల కూరని ఎగ్ మాత్రం కంపల్సరీ అండి ఎండు చేపల్లోకి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. నేను చాలాసార్లు ఇట్లా మా ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇలాంటి వీడియోలు అయితే ఇంకా చాలా వస్తాయండి మా ఛానల్ నుంచి. కొత్త వీడియోస్ అయితే మేము పెడతామన్నమాట. మా వీడియోస్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.